చెల్లమ్మా, ఈరోజు ఏం స్పెషలో తెలుసా నీకు? ఏయ్ దద్ది, వింటున్నావా? అరే పిల్లలు, ఏంట్రా హాలిడేస్లో ఇంకా ఉదయం లేసి గొడవ పడతానే ఉంటారా? వెళ్ళి ఆడుకోవచ్చుగా. లా 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 లా. అన్నయ్య అన్నయ్య ఈరోజు ఏంటో స్పెషల్ అన్నావు? ఆ, వస్తున్నా. నాకు తెలుసు ఈరోజు మదర్స్ డే. పద, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. చెల్లి, మన ఇద్దరము కలిసి అమ్మ కోసం గిఫ్ట్ తీసుకున్నాం మన ప్రేమతో. కానీ అమ్మ వాటిని చూస్తే ఏమంటారో నాకు భయంగా ఉంది. కానీ అమ్మ మన కోసం ఎంతగా కష్టపడతారు కదా, రోజంతా పని చేస్తానే ఉంటారు. అమ్మకు ఆ గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు చాలా భయంగా ఉంది చెల్లి. చింటూ, ఏమైంది బేటా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అన్నయ్య ఈరోజు మదర్స్ డే రా. ఏమైంది నిత్య? ఎందుకు అన్న ఏడుస్తున్నాడు? మమ్మీ, మరి అదేం లేదు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా అన్నయ్య నేను మా పిగ్గీ బ్యాంక్ పగలు కొట్టేసి ఆ డబ్బుతో మీకు గిఫ్ట్ తీసుకొచ్చాం. ఇదిగోండి మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మా. పిల్లలు చూశారు కదా, ఈరోజు మదర్స్ డే అని నిత్య, చింటూ వాళ్ళ మదర్కి గిఫ్ట్ తీసుకున్నారు. మరి మీ మదర్ని మీరు విష్ చేశారా? పిల్లలు, మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనం కొంతమంది బిబ్లికల్ మదర్స్ గురించి తెలుసుకుందామా? మీరందరూ రెడీ కదా? ఈమె మరియా, యేసు తల్లి. దేవుని చిత్తానికి లోబడి లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఈమె విధేయతకు, విశ్వాసానికి ప్రతీక. ఈమె హన్న, సమూయేలు తల్లి. సంతానం లేక ఎంతో వేదనతో దేవుణ్ణి ప్రార్థించి సమూయేలును పొందుకుంది. మొక్కుబడి ప్రకారం తన బిడ్డను దేవుని సేవకే అర్పించిన గొప్ప తల్లి హన్న. ఇక ఈమె పేరే ఎలిజబెతు, బాప్తిసమిచ్చే యోహాను యొక్క తల్లి. వృద్ధాప్యంలో దేవుని కృపతో గర్భం దాల్చి భక్తి మార్గంలో యోహాను గారిని నడిపించింది. తాను నడిచిన గొప్ప తల్లి ఎలిజబెతు. ఈమె పేరే శారా, ఇస్సాకు తల్లి. దేవుని వాగ్దానాన్ని నమ్మి 90 ఏళ్ల వయసులో ఇస్సాకుకు జన్మ ఇస్తుంది. ఈమె ఇశ్రాయేలు జనములకు తల్లిగా పిలువబడుతుంది. ఇక ఈమె పేరే యొకెబెదు, మోషే తల్లి. ఫరో ఆజ్ఞల నుండి తన బిడ్డను రక్షించడానికి ఈమె చూపిన ధైర్యము, దేవుని పట్ల విశ్వాసము సాటిలేనివి. పిల్లలు, కొంతమంది బిబ్లికల్ మదర్స్ని మనం చూసాం కదా. మరి మీరు మీ అమ్మను ఎలా చూసుకుంటున్నారు పిల్లలు? ఎదురు మాట్లాడుతున్నారా? అమ్మను బాగా సతాయిస్తున్నారా? అమ్మను ఏడిపిస్తున్నారా? వద్దు పిల్లలు, అమ్మను మనము ప్రేమించాలి. తను మనకు జన్మనివ్వడానికి తను మరో జన్మను ఎత్తింది. మనము ఎవరినైనా అమ్మ అని పిలవవచ్చు, కానీ మన అమ్మ లాంటి ప్రేమ మనకి లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు పిల్లలు. కాబట్టి అమ్మను గౌరవించాలి, ప్రేమించాలి. అమ్మ పడే కష్టాన్ని మనము గుర్తుపట్టాలి. అప్పుడప్పుడు అమ్మకు సహాయం చేయాలి, ఎదురు మాట్లాడవద్దు. అమ్మ నాన్నల కోసం ఉదయమునే లేచి ప్రార్థించాలి. మీరు అలా చేస్తారు కదా పిల్లలు? ఏసయ్య, మేము మమ్మీ డాడీ మాటలు వినేటట్లు సాయం చేయండి ఏసయ్య. ఏసయ్య, మీ వాక్యంలో కూడా ఉంది కదా ఏసయ్య, మమ్మీకి డాడీకి లోబడి ఉండనండి. మేము అలా ఉండేటట్లు సాయం చేయండి ఏసయ్య. మమ్మీ డాడీకి ఎదురు మాట్లాడకుండా మమ్మీ డాడీ ఏం చెప్తే అది చేసేటట్లు సాయం చేయండి ఏసయ్య. వాళ్ళు చేసే ప్రతి పనిని దీవించండి ఏసయ్య. వాళ్ళు మా కోసం చాలా కష్టపడుతున్నారు ఏసయ్య, కానీ మేము వాళ్ళకి ఎదురు మాట్లాడతాం ఏసయ్య. అట్లా మాట్లాడకుండా సాయం చేయండి ఏసయ్య. అలాగే ఏసయ్య, మా గాడ్ సోల్ మినిస్ట్రీని కూడా మీరు దీవించండి ఏసయ్య. మేము మీ వాక్యం చాలా నేర్చుకునేటట్లు సాయం చేయండి ఏసయ్య. నేర్చుకుని టీవీ గుర్తు పెట్టుకున్నట్లు సాయం చేయమని నమ్మని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.